చేయూతకు స్వీయ ధృవీకరణ, పెన్షనర్ లైవ్ అథెంటికేషన్ తప్పనిసరి. 15 నుంచి ప్రక్రియ. వచ్చే నెల 15 దాకా. వేలిముద్రలు, ముఖ గుర్తింపు నిర్ధారణ. చనిపోయిన వారి పేర్లను తొలగించేందుకు రాష్ట్రంలో 42.23 లక్షల మంది పెన్షనర్లు. కొత్తగా మరో 2 లక్షల మందికి చేయూత. ఎవరికి పెన్షన్స్ ఇస్తారు అనే అంశాన్ని మనం గమనిస్తే, ముఖ్యంగా దీంట్లో రకాలు ఏంటంటే వృద్ధాప్య వితంతు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ, చేనేత, కల్లు గీత కార్మికులు, ఎయిడ్స్ బాధితులు, బోధకాలు, కిడ్నీ అనాలసిస్ రోగులకు ఈ పెన్షన్ అందిస్తారు. ముఖ్యంగా దీంట్లో మనము గమనించినటువంటి అంశాలను గమనించుకుంటే, సాధారణ కేటగిరీలకు 2,016 రూపాయలు, దివ్యాంగులకు 4,016 చొప్పున ఇస్తున్నారు. ఈ పెన్షన్ కోసం ప్రభుత్వం ప్రతి నెల సుమారు 950 నుంచి 1,000 కోట్ల వరకు ఖర్చు చేస్తుంది. చేయూత పథకానికి బడ్జెట్లో 14,820 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద 42.23 లక్షల పెన్షన్ పొందుతున్నారు. దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ పెన్షనర్లు ఎవరెవరైతే వీళ్ళు చనిపోయి ఉంటారో వాళ్ళందరినీ తీసేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇక లబ్ధిదారులు ఎంతమంది మరణించారో లెక్క తేల్చాలనేది కూడా సర్కారు నిర్ణయించడం జరిగింది. ఇందుకోసం ప్రత్యేక యాప్ను కూడా రూపొందించింది. లబ్ధిదారులు బతుకుంటే లైవ్ అథెంటిక్ ద్వారా ధృవీకరించుకోవాలి. పట్టణాల్లో వార్డు అధికారులు, పల్లెల్లో పంచాయతీ కార్యదర్శులకు ఈ బాధ్యతలను సర్కారు అప్పగించింది. ఆధార్ కార్డ్, పెన్షనర్ గుర్తింపు కార్డుల్లో ఏదో ఒక దాన్ని తీసుకొని చేయూత లబ్ధిదారులు సర్కారు నిర్వహించే లైవ్ అథెంటికేషన్ శిబిరాలకు హాజరు కావాలి. గ్రామాల్లో పంచాయతీ కార్యాలయం వద్ద దీన్ని నిర్వహిస్తున్నారు. నగరాలు, మున్సిపాలిటీలు, డివిజన్లు, వార్డుల వారీగా శిబిరాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా గతంలో పెన్షన్ తీసుకున్నవారు తాము బతికే ఉన్నామని నిరూపించేందుకు సమీపంలోని మీ సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ లైవ్ సర్టిఫికేట్ పొందేవారు. ఈ విధానాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. తాజాగా వేలిముద్ర, ముఖ గుర్తింపు ద్వారా అసలైన లబ్ధిదారులను గుర్తిస్తుంది. జూన్ 2 నుంచి రాష్ట్రంలో కొత్తగా మరో 2 లక్షల మందికి చేయూత పెన్షన్లు అందించేలన్న నేపథ్యంలో ముందుగా అనర్హులను ఏరివేయాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. తర్వాత అర్హులకు ఈ పెన్షన్ ఇవ్వాలనేది ప్రభుత్వం చూస్తుంది. కాబట్టి ఎన్నో రోజుల నుండి చాలా మంది ఎదురు చూసేటువంటి పెన్షన్ ఈ విధంగా మనకు ఏర్పాటు కావడం జరిగింది. ఇది మీ సేవలో చేస్తారనేది మనకు క్లారిటీగా లేనప్పటికీ ఇది అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ సిస్టమే ఉంటుందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈ భావన ద్వారా పెన్షన్కు అప్లై చేసుకున్నటువంటి సీనియర్ సిటిజన్స్ కానీ, అదేవిధంగా వితంతువులు కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ, ఒంటరి మహిళలు కానీ, బీడీ, చేనేత, కల్లు గీత కార్మికులు కానీ, ఎయిడ్స్ బాధితులు, బోధకాలు, కిడ్నీ డయాలసిస్ వీళ్ళందరూ కూడా వచ్చే అవకాశం కాబట్టి వీళ్ళందరూ అప్లై చేసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.